ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఊళ్ళకు పోవాలంటే భయపడుదురు. ఏ ఊరికి పోతే ఎక్కడ బిందెలు అడ్డం పెడతారో, ఎక్కడ కుండలు అడ్డం పెడతారో, ఏ ఊరికి పోతే ఎక్కడ బోరింగ్ అడుగుతారో, ఎక్కడ మోటార్ అడుగుతారో, అటు పైసలు లేక ఇటు ప్రభుత్వం పట్టించుకోక అధోగతి పాలై ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో సమైక్య రాష్ట్రంలో ఆనాడు ఎంత గోస ఉండేనో నీళ్లకు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ బాధ, ఆ గోస ఈరోజు ఉన్నదా? ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. 67 ఏళ్ల పాటు కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు మనం అధికారం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి కాదా? ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని 55 ఏళ్ళు ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు తాగునీళ్ళు ఇయ్యక సావగొట్టింది కాంగ్రెస్ కాదా? సాగునీరు ఇయ్యక సతాయించింది కాంగ్రెస్ కాదా? ఇలా వాళ్ళే మళ్ళా ముంగటబడి అడ్డం పొడుగు మాట్లాడితే నమ్ముదామా? లేదా మన గొంతు దడిపిన కేసీఆర్తో గలం కలిపి భుజం తట్టి కేసీఆర్ గారు మీరు ముందుకు నడవండి, మీరు బాగుంటేనే పేదవాళ్ళు బాగుంటారు, రైతులు బాగుంటారు, ఈ వ్యవసాయం బాగుంటది అని చెప్పి జబ్బదట్టి వెన్నుదట్టి ప్రోత్సహిద్దామా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. సంక్రాంతికి గంగిరెద్దులోలు బయలుదేరి వచ్చినట్టు ఎలక్షన్లు రాగానే ఎన్నికల కోత కుయ్యంగానే వెంటనే బయలుదేరి వస్తారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. నోటికొచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. మాటలు ఎన్నైనా చెప్పచ్చు. పక్కకే ఉన్నది ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్లో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను సూటిగా ఇక్కడికి వచ్చిన రైతులను అడుగుతున్నా, టీవీల ద్వారా చూస్తున్న మా రైతులు తెలంగాణలో ఎక్కడున్నా వాళ్ళందరినీ ఆలోచించమని కోరుతున్నా. ఛత్తీస్గఢ్లో పక్కకే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అక్కడ కూడా వరి వండుతుంది, ఇక్కడ వండినట్టే అక్కడ వరి వండుతుంది, అక్కడ కూడా పత్తి వండుతుంది. వరి వండితే ఛత్తీస్గఢ్లో అక్కడి ప్రభుత్వం ఎకరానికి ఎన్ని క్వింటాలు కొంటుందో ఎరికేనా మీకు? కేవలం ఎకరానికి రైతు ఎన్ని క్వింటాలు వండించినా ఎకరానికి అక్కడి ప్రభుత్వం కొనేది 12 క్వింటాలు మాత్రమే. ఆ 12 క్వింటాల మీద ఎంత వచ్చినా, 10 క్వింటాలు వచ్చినా, 20 క్వింటాలు వచ్చినా, 15 వచ్చినా మార్కెట్ కోవాలి. మిల్లర్ ఎంత చెప్తే గంతకు అమ్ముకోవాల్సిందే తప్ప ప్రభుత్వ రక్షణ లేదు, కనీస మద్దతు ధర లేదు. అక్కడనేమో కాంగ్రెస్ ప్రభుత్వం అట్లుంటది, ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇక్కడికి వచ్చి ఇంకా కొనపాయ వడ్లు ఇంకెప్పుడు కొంటారు, ఇంకేం చేస్తారు, నెగిరెగిరి పడతారు. ఇక్కడికి వచ్చి అక్కడ ఇచ్చేది ఎకరానికి 2000 రూపాయలు కూడా లేదు పంటకు పెట్టుబడికి. ఇక్కడ మాత్రం ఎకరానికి 10,000 ఇస్తున్న కేసీఆర్ను అదే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి విమర్శ చేస్తారు. అక్కడ మంచినీళ్ళు ఇచ్చే ముఖం లేదు, అక్కడ ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చే ముఖం లేదు పక్కకు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద యాక్టింగ్లు. ఇక్కడ మాత్రం ఉపన్యాసాలు, ఊదరగొట్టే డైలాగులు, ఇక్కడనేమో ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు. ఆలోచించండి. ఛత్తీస్గఢ్లో ఉన్నదా 24 గంటలు కడుపు నిండా ఉచిత కరెంటు? ఛత్తీస్గఢ్లో ఉన్నదా? పక్కకే ఉన్నది కదా, మరి ఇక్కడ ఉన్నది కదా. మరి ఎవరిని ఆదరిద్దాం, ఎవరిని ప్రోత్సహిద్దాం? ఆలోచించండి. కేవలం ఇది మాత్రమే కాదు, ఒక రైతులు తాగునీరు, సాగునీరు మాత్రమే కాదు. ఎందుకు చేస్తున్నారు? దశాబ్ది ఉత్సవాలని కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఆలోచించమని అడుగుతున్న మా ములుగు ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, ఇక్కడ ఉన్న మా గిరిజన బిడ్డలు, కోయ సోదరులు కావచ్చు, లంబాడా సోదరులు కావచ్చు. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మీరు? మా కోయ గూడాలు, మా లంబడి తాండాలు, మా ఊళ్ళో మా రాజ్యం ఉండాలి, మా సర్పంచ్ మాకుండాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలని దశాబ్దాల నుంచి మీరు గొంతు చించుకున్నా పట్టించుకున్న నాయకుడు లేడు. ఆనాడు అప్పుడున్న ప్రభుత్వాలు, పార్టీలు ఎవరు పట్టించుకోలే. ఎప్పుడు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకున్నారు? మళ్ళా కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రంలో 3146 తాండాలు, గూడాలు గ్రామ పంచాయతీలైన మాట వాస్తవమైతే గట్టిగా చప్పట్లతో హైదరాబాద్ కినబట్టేట్టు చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఎక్కడో హైదరాబాద్కు దూరంగా, అభివృద్ధికి దూరంగా ఎక్కడో విసిరేసినట్టున్న ములుగు ఒకనాడు తాలూకా కేంద్రం కావాలంటేనే గగనం. అట్లాంటిది ఈరోజు తాలూకా కేంద్రంగా కూడా లేని ములుగు, గ్రామ పంచాయతీగా కూడా కాని ములుగు, మున్సిపాలిటీ కూడా కాని ములుగు ఈరోజు మున్సిపాలిటీ అయ్యింది. ఈరోజు జిల్లా కేంద్రం అయ్యింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటి వరకు గౌరవ 4 మంత్రులను కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడ శాసనసభ్యురాలు కాంగ్రెస్ పార్టీది అయినా అట్లా వివక్ష చూపెట్టద్దు, అక్కడ ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే, మన బిడ్డలే, ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, కానీ అక్కడుండే బిడ్డలందరూ మనోళ్ళు, అక్కడుండే ప్రజలు మనోళ్ళు అని చెప్పి 4 మంత్రులను
ముఖ్యమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి పంపించినారు. ఎందుకు వచ్చినాం మేము? ఉత్తగానే ఊగదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోనికి వచ్చినామా? కాదు. ఈరోజు ఏమేం చేసినామో మీకు చెప్పడానికి, ఏం చేయబోతున్నామో చెప్పడానికే ఇక్కడి దాకా వచ్చినాం. ఈ ఒక్కరోజే ములుగు జిల్లా కేంద్రంగా మారిన తర్వాత, మరి జిల్లా కేంద్రం అన్నప్పుడు గ్రామ పంచాయతీకి ఉంటే బాగుండదు. అందుకే మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో బిల్లు పెట్టినాం. ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసుకున్నాం. ఒకప్పుడు పాటలు రాసిండు సినిమాలలో, మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు, నేను ఓను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమాలలో పాటలు రాసింది. అంటే సర్కారు దవాఖానకు పోవాలంటే బుగులు పడే పరిస్థితి, భయపడే పరిస్థితి ఉండే. ఇలా ఉన్నదా పరిస్థితి? చందులాల్ గారు ఉన్నప్పుడే బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం. ఈరోజు ఆ హాస్పిటల్కి అదనంగా మరొక 200 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసిన ఘనత ములుగుకు కేసీఆర్ గారిది. అవునా కాదా? ఒక్కసారి మీ చప్పట్లతో కేసీఆర్ గారికి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కలలోనైనా అనుకున్నారా ఎప్పుడన్నా మీరు? మన ములుగు జిల్లా అవుతుంది, మన ములుగుకు మెడికల్ కాలేజ్ వస్తుంది, డిగ్రీ కాలేజ్ కావాలంటే, జూనియర్ కాలేజ్ కావాలంటేనే ధర్నాలు దరఖాస్తులు పెట్టే రోజులు. అట్లాంటి రోజుల్లో మీరు అడగకుండానే, మీ ఎమ్మెల్యే కనీసం దరఖాస్తు కూడా ఇవ్వకుండానే మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఒక్క కారణం చాలదా? దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ములుగులో చేసుకునే తందుకు. నిన్న మొన్నటిదాకా అధికారంలో ఉన్న నాడు గుడ్డి గుర్రాలకు పండ్లు దోమిన వాళ్ళు ఎన్నడూ ప్రజలను పట్టించుకోలే. వాళ్ళ పైరవీలు, వాళ్ళ కథలు తప్ప ప్రజల కష్టాలు గాని, ప్రజల సుఖాలు గాని ఎన్నడూ పట్టించుకొని దిక్కుమాలిన కాంగ్రెస్ ఈరోజు మళ్ళొచ్చి మీ ముంగట డైలాగులు కొడితే దానికి మోసపోదామా, మోసపోయి గోసపడదామా? ఆలోచించండి. మీకు ఎన్నికల్లో మాట ఇచ్చినప్పుడు ఆనాడు అప్పుడున్న అభ్యర్థి, నిలబెట్టిన అభ్యర్థిని మీరు ఆనాడు ఇక్కడ ఏ కారణం చేతనో పోగొట్టుకున్నారు, ఓడగొట్టుకున్నారు. కానీ ఈసారి భవిష్యత్తులో మరి మీకు మాట ఇచ్చి తప్పకుండా మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి తప్పకుండా మీ అందరి మద్దతు ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. తప్పకుండా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. చేసినందుకు స్వాగతిస్తా ఉన్నా. వాటితో పాటు నేను అనేక సందర్భాల్లో అసెంబ్లీలో కూడా అనేక డిమాండ్లను పెట్టడం జరిగింది. పొడి భూముల సమస్య కానీ, ముఖ్యంగా తెలంగాణ తీసుకొచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తలాపున గోదావరి ప్రవహిస్తున్న ఈ రోజు వరకు కూడా ములుగు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి గారికి కానీ, అసెంబ్లీ వేదికగా కానీ చెప్పడం జరిగింది. అది ఇంతవరకు కూడా మా గోదావరి జలాల కళ, మరి టీఆర్ఎస్ యొక్క 10 సంవత్సరాల సందర్భంగా ఆయన కూడా నెరవేరలేదు. దశాబ్ది ఉత్సవాలు ఇవాళ నీటి దినోత్సవం అని గొప్పగా చెప్పారు. చెరువులు వానలు పడితే నిండుడు తప్ప కెనాలతోటి నింపుకుని, దేవాదుల నీళ్ల ద్వారా నింపుకుని, గోదావరి జలాల ద్వారా నింపుకునేటువంటి అవకాశం మా ములుగు నియోజకవర్గానికి దక్కలేదు. దీని గురించి నా పోరాటం ఆగదు, ఆపలేదు. అదేవిధంగా మేము జిల్లా కోసం మా నియోజకవర్గ ప్రజలందరూ, మా జిల్లా ప్రజలందరూ పోరాటం చేసిరు. పోరాటాన్ని మీరు అంగీకరించారు. జిల్లా ఇచ్చినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మండలం మల్లంపల్లి ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు, దానికి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అదేవిధంగా ట్రైబల్ యూనివర్సిటీ కోసం కూడా మరి శాంక్షన్ ఇచ్చారు. విభజన చట్టంలో బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ దాన్ని పక్కన పడేసిర్రు. మెడికల్ కాలేజీ కూడా ప్రకటించారు కానీ ఇంతవరకు కదలిక లేదు. అది కూడా ఇమ్మీడియట్లీ ఇప్పటికైనా కూడా వెంటనే పనులు ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. గోదావరి జలాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఏటూ నాగారాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని కూడా అనేక సందర్భాల్లో కోరడం జరిగింది. మేము ఇవన్నీ ప్రకటిస్తారని ఆశించడం కేటీ రామారావు గారు. కానీ ఏం ప్రకటించకుండా మళ్ళీ మాకు ఓట్లేయండి, మెజార్టీ ఇవ్వండి, ఎలక్షన్లప్పుడే కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను గెలిచిన 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ములుగు నియోజకవర్గంలో నేను ఒక్కదాన్ని గెలిచినా, మా వాళ్ళు కొంతమంది సర్పంచులు లేదనుకో 1-2-3 చోట్ల జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచినాం. మీరు మీ టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీ, అదేవిధంగా మంత్రులు అన్ని మీ చేతుల్లో ఉన్నాయి. మరి వాళ్ళు ఎన్ని ప్రతిపాదనలు, ఎంత మంత్రుల దగ్గరికి, ఎన్ని ఆఫీసర్ల దగ్గరకు వచ్చి ఈ ప్రజల సమస్యలు దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించారు. మరి నన్ను అంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అప్పుడే వస్తారని. మా ములుగు ప్రాంత ప్రజలను ఎక్కడైనా అడగొచ్చు. ములుగులో సీతక్క ఎమ్మెల్యేగా మరి ఉండి ఎక్కడ దూరంగా ఉండి ఓన్లీ ఎలక్షన్లకు వచ్చే ఎమ్మెల్యేనా, ఓట్లు అడిగే ఎమ్మెల్యేనా, లేదా ప్రజల మనిషా అని ప్రపంచానికంతా తెలుసు. కానీ ఎందుకో ములుగు మీద ఈ మధ్య కాలంలో మేము కూడా చూస్తా ఉన్నాం. ఎలక్షన్లు వచ్చినాయంటే
స్పెషల్ టార్గెట్ అని ప్రత్యేక టార్గెట్ చేస్తున్నారు. ఏం తప్పు చేసినామని టార్గెట్? కబ్జాలు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, దయచేసి వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా వాళ్ళ సీట్లను మంచి వాళ్ళకి ఇవ్వండి, సేవ చేసే వాళ్ళకి ఇవ్వండి. నేను ఒక వ్యక్తిగా నేను రాజకీయాలంటే సేవ అనేటువంటి గుణంతో ఉన్నటువంటి వ్యక్తిని. రాజకీయాలంటే ప్రజా సేవ. నా సేవలో నా ఊపిరినంత కాలం నా సేవ ఆగదు. నేను ప్రజల నుంచి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం పోని గడపలేదు మొక్కని రాయలేదు అన్నట్టుగా ఏ మినిస్టర్ కానీ ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ నాకు 3 కలెక్టర్లు ఉన్నారు, నా నియోజకవర్గానికి 3 కలెక్టర్లు కానీ కలుస్తూ పరిష్కరించుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నా. పోడు భూముల పోరాటం ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సీతక్క వాయిస్ ఇచ్చిందంటే పోడు భూముల సమస్య లేకుండా ఉండదు, సీతక్క మాట్లాడిందంటే ప్రజల సమస్యలు లేకుండా ఉండవు. కాబట్టి దయచేసి వాళ్ళు ఏదో బురద జల్లి ఇక డబ్బు ఉంది అధికారం ఉందని ఏదైనా చేయగలుగుతాం అంటే మేము వాస్తవానికి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా ప్రజాసేవలలో ఉంటూ మరి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నేను గత 5 సంవత్సరాలుగా వరదలు వచ్చినా కరువు వచ్చినా కష్టం వచ్చినా కరోనా వచ్చినా చావు వచ్చినా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా ప్రజల మనిషిగా నాకు పేరుంది పార్టీలకు అతీతంగా. కాబట్టి మిగతా ఇవాళ కబ్జాలు చేసి క్రిమినల్స్ గా ఉన్నటువంటి వాళ్ళను లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసి అట్లాంటి వాళ్ళను ఓడించండి, ప్రజల మనుషులను ప్రజా అభ్యర్థులను గెలిపించండి అని పిలుపునిస్తే బాగుండేది. కానీ ఇంకోటి కూడా నేను అడుగుతా ఉన్నా, ఛత్తీస్గఢ్తో పోల్చిర్రు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం అనేది పూర్తిగా వెనుకబడ్డటువంటి అటవీ ప్రాంతం. తెలంగాణ గతంలోనే ఎప్పుడో డెవలప్ అయిన ఎంతో అంతో అభివృద్ధి పదంలో హైదరాబాద్తో కూడుకున్నటువంటి తెలంగాణను మనం సాధించుకున్నాము. ఇవాళ హైదరాబాద్కును రాయపూర్కు మనము పోటీ పెట్టలేము. అక్కడ దాదాపుగా 50-60 అబోవ్ ఆదివాసీ పాపులేషన్ ఉండేటువంటి ప్రాంతం, గుట్టలున్న ప్రాంతం. అయినా కూడా అక్కడ ధాన్యము నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, 2600 కింటా కొంటున్నారు, 2 లక్షల రుణమాఫీ అయింది. అదేవిధంగా వాళ్ళు రైతులు చేపలు చేసుకుంటే చేపల చెరువులకు డబ్బులు ఇస్తారు, చేన్ల చుట్టూ కంచెలు వేసుకుంటే కంచెలకు కూడా డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. ఈవెన్ అక్కడ పేడ, బర్రె పేడ, ఆవు పేడ కూడా గవర్నమెంట్ కొంటుంది. ఇట్లా అనేక స్కీమ్స్. వెనుకబడ్డ రాష్ట్రం అది, అడవి ప్రాంతము. దాంతో అక్కడ ధాన్యం కొంటలేరు, ఇక్కడ కొంటున్నాము అంటే ఇవాళ కరెంట్ అక్కడ 24 అవర్స్ ఇవ్వకపోవచ్చు, కానీ మీరైతే కరెంటు అక్కడి నుంచి కొందామని కూడా చూసారు. అంటే అక్కడ మిగులు కరెంట్ ఉంటేనే కదా వాళ్ళు ఉన్నదాన్ని పొదుపుగా, లేకుంటే అక్కడ ప్రయోజనాలకు అనుగుణంగా అక్కడ ఇంత ఐటీ ఉండదు, లేకుంటే ఇంత కరెంటు వాడకం ఉండదు. అడవి గ్రామాలలో అడవి బిడ్డలు పొద్దున్న లేస్తే చెట్ల కిందకు పుట్టల కిందకు వచ్చి కూర్చుంటారు. మనంతా కరెంటు వాడకం ఉండదు. కానీ మనం కూడా ఒకప్పుడు కరెంట్ అక్కడి నుంచి తీసుకొచ్చుకుందామని అనుకున్నటువంటి వాళ్ళమే. ఇక్కడికి వచ్చి ఛత్తీస్గఢ్ను అని మాట్లాడడం అది కరెక్ట్ కాదు. వాస్తవానికి ఈరోజు మీరు నిజంగా కేటీ రామారావు గారు కానీ, మంత్రి దయాకర్ రావు గారు కానీ, లేకుంటే ఇతర మంత్రులు కానీ ఇంకా ఏం చేస్తారో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ప్రకటించి ఉంటే బాగుండేది. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్కు మరి రామ్ చెప్పడానికి సిద్ధమై ఉన్నారు ఆల్రెడీ. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది కూడా స్పష్టమవుతుంది. గత వారం రోజుల నుంచి ప్రత్యేకంగా, ఇంతకుముందు ఇంటర్నల్గా కుట్రలు జరిగినాయి, ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కడికి పోయినా కాంగ్రెస్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో లేదు, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ రూపాయి ఫండ్ ఇస్తలేదు, విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ అంశాలను కూడా ఇంకా మరి వాళ్ళు పరిష్కరించలేదు. ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీకి కూడా నిధులు రాలేదు. ఇలాంటి మాట్లాడకుండా అధికారంలో లేనటువంటి కాంగ్రెస్ను టార్గెట్ చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో. అందుకనే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, నేను రాజకీయాలకు అతీతంగా నా నియోజకవర్గంలో ప్రజలతో మేము ఎప్పుడు రాజకీయాలు చేయము. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అంటే అందరికి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రజాసేవలో ఉన్నాము. కష్టం ఎవరికుంటే వారి కన్నీళ్లు దుడవడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. 100% చేయాలన్నటువంటి దృక్పథంతో ఆ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తులము. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా మంత్రులందరూ వచ్చినప్పుడల్లా ములుగును ఓడిస్తాం. ములుగు ఎమ్మెల్యే ఎవరికి అన్యాయం చేయలేదు, ములుగు ఎమ్మెల్యే ఎవరిని దోసుకోలేదు, ములుగు ఎమ్మెల్యే ప్రజలకు దూరం లేదు, ములుగు ఎమ్మెల్యే ప్రజల్ని పట్టించుకోకుండా ఎక్కడో బయట తిరిగినటువంటి ఎమ్మెల్యే కాదు. ఓట్లు వస్తాయి అంటేనే కొత్త వాళ్ళు పుట్టుకొచ్చి ఈరోజు వాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొచ్చేది వాళ్ళు, మేం కాదు. కాబట్టి బతికినా సచ్చినా ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే. కాబట్టి మేము వారి పర్యటన స్వాగతించినాం, కానీ మాకు కొన్ని వరాలన్నా ప్రకటిస్తారని ఆశించినాము.
కానీ ప్రకటించకపోవడం దురదృష్టకరం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.